అయితే మీ అందరూ ఉన్నటువంటి మేలుకొల్పులో ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఒక కొత్త ఒరవడి తీసుకురావడం జరుగుతుంది. ఈ 2 ఏళ్ల కాల పరిమితంలో అటు సంయుక్తంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో అన్ని రంగాల్లో చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా గ్రామీణ ప్రాంత అభివృద్ధికి కానీ, పట్టణ ప్రాంత అభివృద్ధికి కానీ, లేదు ఉన్నటువంటి వసతుల్లో కానీ అన్ని వేళల్లో కూడా అభివృద్ధి చేసుకున్నాం. ఈరోజు ఇరిగేషన్స్ ప్రాజెక్ట్స్ చేసుకున్నాం, పునఃప్రారంభించుకున్నాము. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ పునఃప్రారంభించుకున్నాము. అలాగే రోడ్ల నిర్మాణం చేసుకున్నాము. అలాగే శానిటేషన్ కూడా అభివృద్ధి చేసుకున్నాము. శానిటేషన్ కూడా గత పాలకుల నిర్వీర్యం వల్ల లక్షల టన్నుల చెత్త ఈ రాష్ట్రంలో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్ చేయడం జరుగుతుంది. మరి అలాగే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త ఒరవడి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా యువతను ఉద్దేశించి, మహిళలు ఉద్దేశించి స్వయం సాధికారిక ఆర్థిక అభివృద్ధి ప్రతి కుటుంబాన్ని ఎలా కల్పించాలన్న ఆలోచన ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. మనం చూసుకుంటే గతంలో కన్నా ఇప్పుడు ఒక కొత్త ఒరవడి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని నుంచి ఒక పారిశ్రామిక తీసుకురావాలి, ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక అభివృద్ధి జరగాలి. వచ్చినటువంటి ఆర్థిక అభివృద్ధిలోనే వాళ్ళు మెరుగైనటువంటి కుటుంబ వ్యవస్థలోకి వెళ్తారన్న ఒక ఆలోచనతో అన్ని వేళలా ఈరోజు డ్వాక్రా సంఘాల్లో కానీ, యువతకు ఉద్యోగ కల్పనలో కానీ, యువత స్వయం ఉపాధి చేసుకునేలాగా ఎంఎస్ఎంఈ పాలసీలు డిఫైన్ చేయడంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు కార్యరూపం చేయడం జరుగుతుంది.